చీన బతుకు ఒక్కళ్ళు కూడా ఊళ్ళో లేరా? అదే వాళ్ళ మామ కూతురు పంపించుండది. మావ కూతురా? ఏంటి దాత్రి, మన వాళ్ళందరూ అలా కన్ఫ్యూజ్ అయిపోయారు? అవ్వలేదు కేదార్, అత్తయ్య గారే అయ్యేలా చేశారు. అసలు ఆ క్యాన్స్ లో ఏమున్నాయని ఇంతలా మేనేజ్ చేస్తున్నారు? వీళ్ళేంది ఇంతలా ఆలోచిస్తా ఉండారు? సర్లే, ఎవరో ఒకరు. ఆహా, అదే అబ్బి ఇవి తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగే అమ్మా. పద్దాత్రి, కిందకెళ్ళి పిన్ని ఇంతలా ఎందుకు కంగారు పడుతుందో చూద్దాం. అయ్యో అరే, లడ్లు ఏయ్ బుద్ధుండదా నీకు? టీ ఆ, కింద పడ్డాయి కదా, ఇంకెందుకు అవి పడేసేయ్. నీకు నచ్చకపోతే నువ్వు తినకబా, మా పుట్టింటోళ్ళు పంపించుండారు. అమ్మి ఆగు. అమ్మో, నువ్వు అది తీసుకుని బా, నేను ఇది తీసుకొని వస్తాను. అమ్మో, ఏంటి బాబాయ్? ఏమిటోనమ్మా? దాత్రి, ఆ లడ్డులో నుంచి ఇందాక ఏదో మెరుస్తూ కింద పడింది కదా? అవును కేదార్, దాన్ని వెంటనే అత్తయ్య గారు ఎందుకో కంగారు పడుతూ దాన్ని చేతిలోకి తీసుకున్నారు. అసలు సడన్ గా ఇంటికి స్వీట్స్ రావడం ఏంటి? దాని గురించి పిన్ని అబద్ధం చెప్పడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు దాత్రి. నా గెస్ కరెక్ట్ అయితే ఈ క్యాన్స్ వచ్చినవి ఊరు నుంచి కాదు కేదార్, మీనన్ దగ్గర నుంచి. మనం చూసినవి